ఇన్ ద హాఫ్ ది ప్రైస్ లెసన్లోను మనకి ఏంటున్నాయంటే ఒక క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఇచ్చాడు. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ టు ఆన్సర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. రైట్ ది లెటర్స్ ఏబిసిడి, నాట్ ది కంప్లీట్ సెంటెన్స్. వీ హెవ్ టు రైట్ ఏబిసిడి ఓన్లీ. ఆ బ్రాకెట్ ప్రొవైడ్ చేసి ఉంది, దాంట్లో రాయాలి. సో వాట్ ద ఫస్ట్ థింగ్? ఫస్ట్, వాట్ డిడ్ ద ఫిషర్ మ్యాన్ వాంట్ ఫర్ హిస్ డాటర్స్ మ్యారేజ్? క్వశ్చన్ ఆన్సర్ టైపే. దీంట్లోనూ దే హ్యావ్ గివెన్ యూ చాయిసెస్ ఏబిసిడిలోను. We have to choose the correct choice, and that alphabet we have to write in this one. What did the fisherman want for his daughter's marriage? ఫిషర్మ్యాన్కి చేపలు పట్టే ఆయనకి కూతురు పెళ్లి కోసం ఏం కావాల్సి వచ్చింది? We know it is money. Is it there? Yes. Under B we have the money, so that we are going to put over there B. Second, what advice did fisherman's friends give him? వాళ్ళ యొక్క స్నేహితులు అతనికి ఏమి సలహా ఇచ్చారు? రాజుగారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. సో టు సీ ద రాజా ఇన్ ఏ వీ హ్యావ్ ఇట్, దట్ ఏ వీ ఆర్ పుట్టింగ్ ఓవర్ దేర్. థర్డ్, వాట్ డి ద ఫిషర్ మ్యాన్ వాంట్ టు టేక్ విత్ హిమ్? ఏం తీసుకెళ్దాం అనుకున్నాడు? ఉత్తు చేతులతో వెళ్ళకూడదు రాజుగారి దగ్గరికి, ఏదో తీసుకెళ్ళాలి అనుకున్నాడు కదా. ఏంటది? గిఫ్ట్. సో హియర్ వీ హ్యావ్ ది ఆన్సర్ గిఫ్ట్. ఏ గిఫ్ట్ బీలో ఉంది, అది మనం అక్కడ పెట్టాలి. ఫోర్త్ వన్, హూ స్టాప్డ్ ది ఫిషర్ మ్యాన్ అట్ ద గేట్? ఎవరు ఆపారు? మంత్రి, రాజపురోహితుడా, సేనాపత, గేట్ కీపరా? ఎస్, గేట్ కీపర్. ఉందా లేదా అక్కడ? ఎస్, అట్ సి వీ హ్యావ్ ద గేట్ కీపర్, అది రాయాలి. నెక్స్ట్, these are the 4 questions, and if there are no choices given, how to write the answer? Let us not end the answer with only money. No. Then the fisherman wanted money for his daughter's marriage అని పూర్తిగా రాయాలి. అప్పుడు క్వశ్చన్ ఒక నెంబర్ వస్తుంది. ఇక్కడ పూర్తిగా రాకపోయినా సరే మనకు నెంబర్ వస్తుంది, బ్రాకెట్లో పెట్టాము, because we are choosing it. And when we are writing the complete answer, we should not write money, we have to write the complete thing. The fisherman wanted money for his daughter's marriage. అది పూర్తి రాయాలి. సెకండ్, వాట్ అడ్వైస్ did the fisherman's friends give him? ఇక్కడేమొచ్చి మనం టు సీ ద అనేసాం, రాజా అనేసుకున్నాం, ఏ రాసేసాం. పూర్తిగా ఆన్సర్ రాసినప్పుడు ద ఫిషర్మ్యాన్స్ ఫ్రెండ్స్ గేవ్ హిమ్ ఎన్ అడ్వైస్ టు సీ ద రాజా, అలాగ పూర్తిగా రాయాలి. థర్డ్, వాట్ డిడ్ ద ఫిషర్ మ్యాన్ వాంట్ టు టేక్ విత్ హిమ్? ద ఫిషర్ మ్యాన్ వాంటెడ్ టు టేక్ ఏ గిఫ్ట్ విత్ హిమ్. అలాగా. హూ స్టాప్డ్ ది ఫిషర్ మ్యాన్ అట్ ద గేట్? ది గేట్ కీపర్ స్టాప్డ్ ది ఫిషర్ మ్యాన్ అట్ ద గేట్. అలా కంప్లీట్గా రాసుకోవాలి. చూజ్ అన్నప్పుడు ఏబిసిడీలో చూసి రాస్తాం, ఆన్సర్ చేయమన్నప్పుడు కంప్లీట్గా ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ హియర్, ఫర్ ఫిఫ్త్ వన్, why did the gatekeeper stop the fisherman? Why did the gatekeeper stop the fisherman? To get something from the fisherman? His duty was not to allow, fishermen were not allowed, fisherman was enemy. No. A, to get something from the fisherman. How to write the complete answer? The gatekeeper stopped the fisherman to get something from the fisherman or from him అని రాసుకుంటాం. సిక్స్త్ వన్, ది గేట్ కీపర్ ఆస్క్డ్ ది ఫిషర్మ్యాన్ టు గివ్ హిమ్ హాఫ్ ది రివార్డ్ బికాస్ హీ వాజ్ గ్రీడీ, హీ లవ్డ్ మనీ, హీ వాజ్ పూర్, హీ వాంటెడ్ టు బికమ్ రిచ్. బికాస్ హీ వాజ్ గ్రీడీ, ఏ రాసుకుంటాం. సో ది గేట్ కీపర్ ఆస్క్డ్ ది ఫిషర్మ్యాన్ టు గివ్ హిమ్ హాఫ్ ది రివార్డ్ బికాస్ హీ వాజ్ గ్రీడీ. ఫుల్ సెంటెన్స్. Stay for the dinner and enjoy it with us. Why did the speaker say so? ఎందుకు రాగన్నాడు?
to honor the guest, to show his royalty, to show his hospitality, to show humanity. To show his hospitality అంటే తను ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడో చూపించడానికి ఇక్కడ బి ఆన్సర్ రాసుకోవాలి. టు ఆనర్ ది గెస్ట్ అన్నది మనం అక్కడ రాయకూడదు. బికాస్ ది ఫిషర్ మ్యాన్ ఈజ్ నాట్ హిస్ గెస్ట్, హీ ఈజ్ హిస్ సబ్జెక్ట్. అతని రాజ్యంలో ఉన్న ఒక మనిషి, అతని గెస్ట్ కాదు. కాబట్టి అది మనం రాయకూడదు. టు ఆనర్ ది గెస్ట్ అని రాయకూడదు. టు షో హిజ్ హాస్పిటాలిటీ, నాలో కూడాను ఒక విధమైనటువంటి భావన నీ గురించి ఉంది అబ్బాయి, రెస్పెక్ట్ ఉన్నది, అది చూపించడానికి అతను చెప్పాడు. ఆర్ డి టు షో హ్యుమానిటీ అంటే వ్యక్తిత్వం చూపించడానికి. అదే ఆ రెంట్లో ఏదైనా మనం రాసుకోవచ్చును. ఏ సీల్ కాదు, బీడీలో ఏదో ఒకటి రాయొచ్చును. ఎవ్రీబడి ఇన్ ద ప్యాలెస్ మస్ట్ ఎంజాయ్ మై గిఫ్ట్. వాట్ డస్ దిస్ షో అస్ ఆఫ్ ది స్పీకర్? సో హియర్ ది ఫిషర్ మ్యాన్ హ్యాస్ ఎన్ అంబిషన్. నేను పట్టుకొచ్చిన గిఫ్ట్ ఈ ప్యాలెస్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అన్నది ఒక విషయం. జనరాసిటీ కాదు, విజ్డమ్ కాదు, సెల్ఫిష్నెస్ కాదు, ఉండిపోయింది ఏంటి? అంబిషన్. సో అంబిషన్ బి వీ హ్యావ్ టు పుట్ ఓవర్ దేర్. నౌ ప్రాబ్లమ్ విత్ ద స్టమక్ వీ హ్యావ్ స్టడీడ్ ఆల్రెడీ. And answer the following questions. What are the characters of the story? Characters in the story. ఈ స్టోరీలో ఏ క్యారెక్టర్స్ ఉన్నారు? ఒకటి ఫిషర్ మ్యాన్, 2 గేట్ కీపర్, 3 ద కింగ్. రిమైనింగ్ ద ఫిషర్ మ్యాన్స్ ఫ్రెండ్స్ అడ్వైజ్డ్ హిమ్, దే వర్ నాట్ దేర్ ఇన్ ద డ్రామా. అండ్ ద కింగ్ ఆస్క్డ్ సమ్ అదర్స్ టు బీట్ హిమ్. They are speechless. They have come and bet the fisherman. That's all. Right? So here the characters are only 3. That is the Raja, fisherman and the gatekeeper. 3 characters. The fisherman's gift to the Raja was a big fish. Why was it not something else? I already told you, in those days the people used to take whatever they make. That is, as I told you, the farmer would take the finest grain, and the dairyman, milkman, used to take the finest milk to the king, and the weaver used to take the finest clothes to the king, and the goldsmith used to take the finest jewelry to the king. Because he is a fisherman, he wished to take a finest fish, and that is the reason, that's all. సో ఇలాగ మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసుకోవాలి. నా rearrange the words in each sentence to make sensible sentences, then arrange them in the order of occurrence in the story. Make a good paragraph with these sentences using appropriate joining words like but, however, then, after, that, finally, etc. Means here 1 to 10 sentences have been given, 1 to 8. These are not in order. And again the sentence is not in order. You can see, he went to the king's palace with a gift, the fisherman. The fisherman went to the king's palace with a gift. That way we have arranged the sentence first. Next, alage ivi 8 sentences unnai kada, according to the incidents in the story, we have to arrange these sentences. Second assignment. థర్డ్ అసైన్మెంట్, వీటిని సెంటెన్స్ కలపాలి. కంజంక్షన్స్ ఆర్ గివెన్ బట్, హౌఎవర్, ఆఫ్టర్ దట్, దెన్, ఫైనల్లీ. ఈ ఫైనల్లీ అనేది ఎక్కడ పెట్టాలి? లాస్ట్ సెంటెన్స్కి ముందు పెట్టుకోవాలి ఫైనల్లీ. మిగతావన్నీ దెన్, ఆఫ్టర్ దట్, బట్, హౌఎవర్తో మనం కలుపుకోవచ్చు. కలుపుకుంటే ఒక మంచి పారాగ్రాఫ్ తయారవుతుంది. దట్ ఈస్ వాట్ హీ సెడ్ ఇన్ 3. నౌ vocabulary. In the section of vocabulary, what we have is, the fisherman placed the fish with great respect at the Raja's feet. The underlined word can be replaced with politeness. The word politeness in the above context means respect. Words which give similar meaning as other words are called synonyms.
Now what are synonyms? Let us see here. We are talking about synonym. Synonym is the word having similar meaning or same meaning. Similar meaning or same meaning. So now let us see a very simple word we have here. See. SEEC. What is this? Yes, it is called look. It is called watch. It is called view. So, for see, we have many synonyms: look, watch, and view. Likewise, here one word has been shown to you, that is respect. For that, politeness has been shown, right? So, here, HEAR, here, LISTN, listen. These are synonyms again. So now read the following passage carefully. Replace the underlined word with other words that have similar meaning. The king felt ashamed. Ashamed is underlined. To have a bad servant in his court. He dismissed the servant from the service. Dismissed is underlined. He was a cheat. Cheat is underlined. But he praised the fisherman. Praise is underlined. For his wisdom. Wisdom is underlined. Finally, the fisherman was successful. Successful is underlined. To find a worthy young man for his daughter, he married off his daughter with the help of the king. There are no underlined words. Now you have to find out synonyms for ashamed. Right? And then dismissed, cheat, successful, wisdom. For these four words we have to find out same meaning words. How to? Take a dictionary, find out the meanings for this. Wherever there is one word meaning, that one word meaning is a synonym for this, not the full length sentence or any phrase. In every dictionary, the meaning, one word meaning will be given. That is the same thing we have to find out. Those we are writing here and ready, getting ourselves ready. Because there is a question where we have to find out synonyms and where we have to find out antonyms. Right? Antonyms means opposite words. Synonyms means same meaning words. Now, vocabulary 2. Read the following passage carefully. You find certain words have been left out. Fill in the blanks with the words opposite in meaning of those underlined. The king liked the fisherman. Liked is underlined. Its opposite we are right, antonym. Liked, disliked. We can write it. But disliked the gatekeeper. The bad servant was dashed and the fisherman was rewarded. Rewarded, opposite word is punished. The gatekeeper, the servant was punished and the fisherman was rewarded. Thus the wise fisherman taught a lesson to the foolish gatekeeper with his wisdom. And opposite words we have to find out for liked and for second one is rewarded and third one is wise. Now suffix. A suffix is a letter or a group of letters added at the end of the word to make a new word. Now you see. Now this one synonym we have read, we understood it and we have found out synonyms also from the dictionary. And here antonyms also I said, antonyms are nothing but opposite words to given. Here opposite words will be given in the dictionary, no doubt.
But all the dictionaries, they don't cover this, opposite words. Why? Opposite words we can make out using dis, miss, in, im, ill, right? These we are, when we add these, they opposite words become. Liked, disliked we said. Rewarded, it has an actual opposite word is punished. And again here wise, foolish. That way we have the words. Those words we have to know. All the dictionaries may not have this. Now, here we have suffix. What is a suffix? To understand this, let me write something. That is, we have two words here, free. What is this free? And beauty. What is this beauty? Free is verb and also adjective. Free can be used as adjective and free can be used as a verb. Right? Because free, freed, we can use. Freeing, we can use it. Right? A free bird, we say. When we say free bird, free is adjective. When we say he has been freed, he is freed, that freed is verb. So, for this free, if we add 3 letters DOM, it becomes freedom. So, free is a verb or adjective. To that we have added a DOM, DOM, and it becomes freedom. This is verb and here it has become noun. A new word has come into existence. Its function is different. Freedom is needed. Money is needed. Pen is needed. Pen is noun. Freedom is a noun. Pen is needed. Freedom is needed. Pen is noun. Freedom is noun. Here it is verb. We are adding dom where at the end of this word. This we are not using here, dumb free, no. After free we are using this dumb, freedom. So it is a suffix, that which is added at the end. But it should completely change the purpose of the word. Here it is action word, here it is a name, noun. It can stand as a subject or object. That way we are bringing about a new word. Now beauty is there. If we add FUL, full, it becomes beautiful. Beauty is a noun. Oh, what a beauty it is. That way we say beauty is noun. When we are adding FUL, 3 letters, full, right? A syllable of 3 letters, full we are using here, that becomes beautiful. Beautiful is an adjective. A beautiful picture, a beautiful girl, a beautiful shirt. That way we use the word for description. So it is an adjective. So now in a shell, what we have learnt about suffixes is, suffix is a letter, one or more than 1 letters. It may be a syllable, DOM, DOM, a syllable, FUL, full is a syllable, which is added at the end of the word to bring about a new word. A new word has come, a new word has come. So that is here kind, kindness, color, colorful. That way it has been shown here 2 things. I have written 2 more things here. 4 words you have already seen. Now there is a table here. After when you have known how to do that, right, here we have words
sweet, truth, require, high, move, kind, clever, faith, thought, doubt, calm, use, pay. These are the words given. 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13 words have been given. Suffixes full, meant and ness have been given here. And you have to write the new words here. Sweet. Sweetful, do we say? Do we hear sweetful? No. Ness? Yes. Sweetness. That is what we are going to write about truthful. One word, truth and full, they have been mixed together, combined together, and truthful has been put over there for you. Require, requirement. High, highness. We have seen the fisherman talking to the king. Your highness అన్నాడు. కాబట్టి ఆ హైనెస్ అనేది మనం ఇక్కడ రాసుకున్నాం. మూవ్, ఎంఓవిఈ, మూవ్మెంట్, మూవ్మెంట్ రాసుకున్నాం. కైండ్, కైండ్నెస్ అగైన్ వీ కెన్ రైట్ ఇన్ ఎగ్జాంపుల్ హి హస్ షోన్. క్లెవర్, క్లెవర్ఫుల్ అంటావా, క్లెవర్మెంట్ అంటావా, క్లెవర్నెస్ అంటావా? ఇట్ ఈస్ క్లెవర్నెస్, ఇట్ ఈస్ యువర్ క్లెవర్నెస్. సో క్లెవర్నెస్ మనం పెట్టాము. తర్వాత ఫెయిత్, ఫెయిత్ఫుల్. థాట్, థాట్ఫుల్. డౌట్, ఎస్, డౌట్ఫుల్. కామ్, calmness, we are right here. Use, useful. And pay, payment. That way new words we have written. అంటే న్యూ వర్డ్స్ ఎట్లా రాసుకోవాలి, సఫిక్స్ పెట్టుకుని కూడా న్యూ వర్డ్స్ మనం తయారు చేయొచ్చు అనేది మనం ఈ టేబుల్లో చూసుకున్నాం. నౌ కమ్స్ వర్డ్ విత్ ది సఫిక్స్ ఇంగ్. ఐఎన్జి ఇంగ్తోనూ చాలా వెర్బ్లు, ఆల్మోస్ట్ ఎవ్రీ వెర్బ్ హ్యాస్ a suffix with it ing. Go, going. Come, coming. Eat, eating. Read, reading. Write, writing. Sleep, sleeping. Smile, smiling. Laugh, laughing. Every verb takes ing suffix with it. So now I am getting 200 lashes from him. The underlined word has ing with it and it is called as the present participle. Verb కాబట్టి ఆ వెర్బ్కి మనం ఇంగ్ తగిలిస్తున్నాం కాబట్టి that becomes present participle. Why is it called participle? Means it has some other usage other than the verb. Right? So it is present participle. It is found by adding the suffix ing to the verb. Now get, getting, look, looking, tap, tapping, become, becoming, suspect, suspecting, go, going. That way we have put over here a table has been given for our understanding. Now you have to put it. Ask, asking, begin, beginning, beg, begging. Now thing is, whenever we are adding ing to a verb and if that verb is ending with a consonant, the consonant becomes double. Sit ఉంది, SIT. When we are adding ing to it, it becomes sitting, double T-I-N-G. Begging, B-E-G-G-I-N-G, begging అవుతుంది. B-E-G-I-N-G ఉండదు, begging కాదు, it is begging. Sitting కాదు, sitting. Now, reading. అండ్ హియర్ యు సీ కాన్సనెంట్ లాస్ట్లో వస్తే మనం ఐఎన్జీ ముందు ఇంకో డీ పెట్టుకోమని చెప్పాను ఇప్పుడే రూలు. అయితే ఆర్ఈఏడి ఉంది, దానికి ఐఎన్జీ పెడితే ఆర్ఈఏడిడి ఐఎన్జీ అవుతుందా? అవదు. కాదు సార్, ఇందాక మీరు అలాగే చెప్పారు కదా. లెట్ మీ రైట్ అండ్ షో యూ హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. హియర్ WRITE plus ing, it becomes WRITING. It is not double T. Why? Here E is the vowel, not the consonant. But here sit, SIT plus ing, because this is a consonant,
it becomes double. So here SIT sit, ing sitting. అలాగే what did I say here? Because it is the consonant ending, సో ఈ కాన్సనెంట్ డబల్ అయిపోతుంది, ఐఎన్జీ వస్తుంది చెప్పాను. ఇది స్పెల్లింగ్ రూల్. అయితే ఇక్కడ ఏంటి, ఆర్ఈఏడి ప్లస్ ఐఎన్జీ. అయితే ఇక్కడ ఎస్ఐటి సిట్ వచ్చింది, ఇక్కడ ఈ డి వచ్చింది కదా. సో ఐ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. డౌట్ అరైజెస్, హియర్ ఇట్ ఈస్ రాంగ్. సో సార్ మీరు ఇక్కడేదో చెప్పారు, మరి ఇక్కడ అదే కదా అవుతుంది. కాదు, ఈ కాన్సనెంట్ ముందు ఒకే వొవెల్ ఉంది, ఎస్ఐటి. దిస్ ఇస్ ద కాన్సనెంట్. దానికి ముందు వొవెల్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. ఈ రీడ్ డీకి ముందు ఎన్ని వొవెల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ డి డబల్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఓన్లీ సింగిల్ వన్, దట్ ఈస్ ఆర్ఈఏడి ఐఎన్జీ. సో లెట్ us have once again here WRITE, right, సౌండింగ్ TA ఎండింగ్. కానీ ఇక్కడ ఈ ఓవెల్ ఉంది కాబట్టి టీ డబల్ అవ్వదు. ఇక్కడ ఓవెల్ ఉంది, సౌండింగ్ రైట్ అన్నది టీ కాన్సనెంట్ ఎండింగే, కానీ ఇక్కడ ఈ ఉండడం వల్ల ఇక్కడ డబల్ అవ్వదు, WRITINGA. ఇక్కడ SIT సిట్ ఉంది, టీ ఈజ్ ద కాన్సనెంట్ ఎండింగ్, అది వెర్బ్. హియర్ ఇట్ బికమ్స్ డబల్ TING. Here also D is the ending, consonant ending, but there are double vowel here between R and D, and so here D will not be doubled. Though it is a consonant ending, it will not be doubled. అది స్పెల్లింగ్ రూల్. స్పెల్లింగ్ రాసుకోవడానికి చాలా రూల్స్ ఉన్నాయి. మొట్టమొదటి రూల్ మీరు నేర్చుకున్నారు ఇప్పుడు. సో దిస్ ఈజ్ ఇట్. హియర్ యూ కెన్ సీ హియర్ MOVEING, WRITEING. ఇక్కడ ఈ రాసానా మళ్ళాను లేదు, తీసేశాను, రాసి వేలుతో చెరిపాను అక్కడ. సో దట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈ గోస్ అవే అండ్ ఐఎన్జీ జాయిన్స్ ఓవర్ దేర్ అని. ఈ వెళ్ళిపోయి అక్కడ ఐఎన్జీ కలుస్తుంది అని చెప్పడానికి ఈ రాసి చెరిపాను వేలుతోను. సో హియర్ SITING డబల్ టీ అయ్యింది. అంటే ఇక్కడ ఈ వస్తే వర్డ్లోను లాస్ట్లో ఈ వస్తే ఐఎన్జీ ఎలా తగిలించాలి, ఈ కాదు, ఏ ఓవెల్ వచ్చినా సరే ఆ ఓవెల్ వెళ్ళిపోతుంది, ఆ ఓవెల్ జాగాలో ఐఎన్జీ వస్తుంది. సో ఇక్కడ మూవ్, MOVE మూవ్, ING MOVING మూవింగ్. తర్వాత స్కిప్ ఉంది, SKIP. P ఈజ్ ద కాన్సనెంట్ ఎండింగ్ కాబట్టి డబల్ పి పెట్టుకోవాలి, SKIPPING స్కిప్పింగ్. క్లోజ్, CLOSE, ఈ తీసేసి ING పెట్టుకోవాలి. వాక్, WALK. వన్ మోర్ థింగ్ యూ సీ, WALK ప్లస్ ING. సింప్లీ ఇట్ ఈస్ WALK ING. ఇట్ విల్ నాట్ బి, ఇట్ కెనాట్ బి డబల్డ్. ఏంటి సార్ ఇక్కడ మీకు 2 ఉన్నాయి, అక్కడ డబల్ చేయొద్దన్నారు, ఇక్కడ ఒకటే ఉంది కదా ఓవెలు. నో, ఎల్ అన్నది హాఫ్ వొవెల్, ఆర్ అన్నది హాఫ్ వొవెల్, ప్లీజ్ రిమెంబర్ దట్. తర్వాత చాలా లెటర్స్, చాలా వర్డ్స్ ఇలా ఉన్నాయి, దాంట్లోనూ ఇది లోపించింది, అది లోపించింది అని చెప్పుకుంటాం, ఒమిటెడ్ అని చెప్పుకుంటాం. కాదు, దేర్ వీ విల్ హ్యావ్ టు గివ్ స్ట్రెస్ ఆన్ ది వొవెల్ ఆర్ ఆన్ ది కాన్సనెంట్ కన్సర్న్డ్. న్యూమోనియా, అది పీతో స్టార్ట్ అవుతుంది, న్యూమోనియా అనుకోవాలి. బిగినింగ్లో N ఉంది, N మీద స్ట్రెస్ ఇవ్వాలి కాబట్టి ఇంకో N అక్కడ పెట్టుకోకూడదు కాబట్టి పీతో పెట్టుకున్నారు. సామ్ ఆఫ్ లైఫ్, సునామీ. సునామీ అన్నప్పుడు TS వచ్చింది, సామ్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు PS వచ్చింది, న్యూమోనియా అన్నప్పుడు PN వచ్చింది, సైకాలజీ అన్నప్పుడు రైట్. ఇవన్నీ కూడాను సైలెంట్లు కావు, దే టెన్ టు గివ్ సమ్ స్ట్రెస్ ఆన్ ది వర్డ్, ఆన్ ది లెటర్.
అలాగే CALM కామ్, CAAM రాస్తే కామ్ అయిపోదు. CAR కార్ కాదు, కా. CAR కార్ రాంగ్, కా మీన్స్ ఏకి ఆర్ సపోర్టివ్ ఓవెల్గా వచ్చింది అక్కడ, దో ఇట్ ఈస్ నాట్ ఏ ఓవెల్. KNOW నో, ఇట్ ఈస్ నాట్ NO. NO no. KNOW no. That way you have to pronounce it there. So this K is giving stress to that N. So here this L, it is a half vowel. To make it walk, right? And so here there are two, 1.5 vowel here, not single vowel. And hence here it is only KING, not double KING. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటే ఇంగ్లీష్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అస్. స్పెల్లింగ్స్ విల్ బికమ్ వెరీ ఈజీ. అండ్ సిలబిక్ సౌండింగ్ మనం చూసుకోవాలి. సిలబిక్ సౌండింగ్ ఎట్లా ఉంటుందంటేను, డిస్కంటిన్యూ ఉందనుకోండి, డిస్కంటిన్యూ స్పెల్లింగ్ ఎట్లా రాయాలి, ఏం అక్కర్లేదు. DIS డిస్, CON కన్, TIT కంటి, డిస్కంటి, న్యూస్ NU అస్ OUS. అలాగే దాన్ని పదాలు విడదీసేస్తే శబ్ద ప్రకారంగాను ది స్పెల్లింగ్ రిమైన్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్. సో హియర్ వీ హ్యావ్ గివ్, గివింగ్, ఈ గోస్ అవే. ట్రావెల్ లాస్ట్లో L వచ్చింది, ఇట్ ఈస్ నాట్ హాఫ్ ఓవెల్ ఇక్కడలాగా. ట్రావెల్ L పలుకుతున్నాం, ఇక్కడ వాకింగ్ అనట్లేదు. సో హియర్ ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ ఏ ఓవెల్, హాఫ్ ఓవెల్ హియర్. And there travel, it is not vowel, it is consonant, and so LING will come, traveling. So shake, E goes away, advice, E goes away, and ing we are putting, dance, E goes away, sing, ing. See one more very beautiful thing, sing, SING plus ING, sar. ఇక్కడ G ఉంది కదా, కాన్సనెంట్ కదా. సో లెట్ us మేక్ వన్ మోర్ కాన్సనెంట్ G, SINGGING. నో, వై? హియర్ దిస్ ఎస్కి ఈ ఇంగ్ ఎలా పనిచేస్తుంది చూడండి. కెన్ వి మేక్ దిస్ సౌండ్ లివింగ్ దిస్? నో. మీన్స్ విత్ దిస్ S, between this G, there is 1.5 vowel again. Sing. ing అన్నది ఒక సౌండ్కి రిప్రజెంట్ చేస్తోంది, ఆ N. సో హియర్ ఆల్సో ది N ఈజ్ హాఫ్ వొవెల్, జస్ట్ లైక్ దిస్. సో అక్కడ కూడాను డబల్ G రాదు, సింగ్, ఇంగ్ అట్లాగే కలిపేస్తాం. సో హియర్ విత్ ఇన్ దిస్ 16 words he has given, very beautifully chosen words he has given. And asking, first thing you see, asking, ASK plus ING. As I said, the rule, K is the consonant, last consonant. Shall I put లాస్ట్లోనూ ఇది కాన్సనెంట్ ఉన్నా సరే ఈ పలకడం అన్నది దీంతో పలుకుతున్నాం, దాన్ని స్కా, స్కార్ పలుకుతున్నాం. అంటే దెర్ ఆర్ టూ కాన్సనెంట్ సౌండింగ్ ఇస్ కమింగ్. వేర్ ఎవర్ దెర్ ఆర్ 2 vowels, వేర్ దెర్ ఆర్ ఏ vowel and a consonant giving only one sound, wherever there is a consonant giving only same sound, then the last consonant will not be doubled. ఇది రూల్. ఆస్క్ తీస్తే ఇస్క సౌండ్, ఇది అక్కడ ఇంకొకే రాదు, అది అర్థం. ఇక్కడ కూడాను ఎస్ తీసేస్తే ఇంగ్, ఇంగ్ ఈ సౌండ్, తర్వాత జీ వచ్చింది కాబట్టి ఇంకో జీ రాదు అక్కడ. ఇక్కడ చూస్తే వా, ఎల్ కూడా తీసేసుకున్నాం, రాదు. రీడ్ ఈ రెండు కలుపుతున్నాం కాబట్టి ఇక్కడ రాదు. రూల్ 2 vowels, 2 consonants, 1 consonant, 1 vowel, 1 vowel, 1 consonant
if they tend to give the same sounding, then the last consonant should not be doubled. Last vowel E, remove and put ing to it. Last consonant, if there is no vowel and no addition this side or that side, if it stands independently, add one more consonant. This is the rule for fixing the suffix. So now we have seen ing we added with verb and it is giving present participle that we have learnt. Now sing, present tense, simple present, sang, past tense, simple past, sung, past participle, singing, present participle, to sing, infinitive. That way, wherever we find a verb, we have to have this classification with us. Right? So here, sing, present tense, sang, past tense. You can see there is no future tense here. So, to become a future tense of this, we add this will, sing, we bring. Right? Sang, it is past tense, simple past. And sung, past participle. Where to use these two, we have to understand first. This sung we are using in perfect tense. That is present perfect, past perfect. We are using this to make the present perfect tense and past perfect tense. And with that, what is the helping verb we use? Have, has and had. Here, had. Have, has, had we are using for the past tense. Past perfect had sung, present perfect have sung, has sung. So this is past participle. Why it is called participle? This sung and singing, they are used as half verbs. They are not full verbs. Halfway they are used as verbs. And remaining, they can be adjectives, they can be nouns. Singing is a good hobby. Singing is a good hobby. Ing, sing, ing, this one, I have used it as a noun. Right? So these two can be used as half verbs and also can be used in any other parts of speech. Participles can be used as prepositions. These can be used as adjectives, adverbs, nouns. Sometimes these can be used as conjunctions. So these are called as participles. This is past participle, this is present participle. Now, why I said this is, here is, am, was, were, they take singing. Is singing, am singing, was singing, were singing, are singing. Here with this we can have are also as plural. Is singing, am singing, are singing, was singing, were singing. That gives you present continuous and past continuous respectively. And again, do, does, I do go there. We say I go there. We say I go there. But actually it is I do go there. He works. He does work. He does go there. అది చెప్పుకునే విధానం. కానీ he works అంటే సరిపోతుంది. I run. Okay. He runs. Okay. But he does run. I do run. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ అది పద్ధతి. So when we are using do, does and did, we are using them as helping verbs for simple past and simple present. Here continuous tense is, am, are, was, were continuous, present continuous and past continuous, do, does, simple present, did, simple past we are using. Where do you go? ఆ క్వశ్చన్లో సింపుల్ ప్రజెంట్ రావాలి అంటే
డూ వచ్చి తీరాలి, లేకపోతే క్వశ్చన్ రాదు. వేర్ డస్ హీ స్టడీ? ఇఫ్ డస్ ఈజ్ నాట్ దేర్, క్వశ్చన్ డజంట్ కమ్, సింపుల్ ప్రజెంట్ క్వశ్చన్. వాట్ డిడ్ హీ డూ? ఈ డిడ్ లేకపోతే పాస్ట్ టెన్స్ క్వశ్చన్ ఉండదు. సో డూ, డస్, డిడ్, these do form verbs. Main verbs also can be used as helping verbs to form the tense. Have, has, had, they give you perfect tense. Present, past, simple, perfect tense. Perfect in present and perfect in past. And simple in present, simple in past. Continuous in present, continuous in past. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఇంగ్లీష్ రాయడం మనం ఈజీ అయిపోతుంది. అందుకే అంతా ఒక చోట ఇచ్చాను. వెన్ వీ టాక్ అబౌట్ దిస్ సెకండ్ టైప్ ఆఫ్ వెర్బ్, దట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ వెర్బ్ ఓన్లీ, బట్ ఇట్ చేంజెస్ ది మూడ్, నాట్ ది టెన్స్. వాట్ ఇస్ ద మూడ్ వీఆర్ టాకింగ్ అబౌట్? మే. ఐ మే గో దేర్, ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. And along with that, it brings one more thing, I may not go there. Simple possibility. I must go there, compulsion. I shall go there, compulsion. I must go there లోను నేను వెళ్ళి తీరాలి, తప్పదు, లేకపోతే ఎవడో నన్ను తంతాడు. I shall go there, వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళి తీరాలండి, అంతే. వెళ్తానా లేదా అని లేదు అక్కడ, నేను వెళ్ళాలి. ఇది వెళ్ళి తీరాలి, ఇది వెళ్ళాలి. డిఫరెన్స్ ఈజ్ దట్. I must go, I shall go. It is not that again I will go. I will go is future. I will go is future tense. Right? I will go, you will go, they will go, and we will go. But when it comes to he, she, it, he shall go, she shall go, it shall go. That way. So here can. Can is talking about ability, capacity. I can run. నేను పరిగెత్తగలను, గలగడం చెప్తోంది కానీ it doesn't speak about any tense. So likewise here we are having helping verbs in two categories. One is this, which changes the complete tense of the sentence, and the other which changes the complete mood of the sentence. That way we have, and this is here covered here for you. Here you must stop at traffic light. Use of simple present, and that is in must. I must obey the king's order. Must shows the obligation and compulsion. It expresses that the work is to be done without fail. When we talk about must, without fail we have to do it, and the same thing shall and should also. So when you finish this, here are questions. What time does Rajesh get up? He must get up at 6 o'clock. He shall get up, or he must get up at 5 a.m. What does Rajesh do between 6 to 7? 6 to 7, he attends to his homework. How does Rajesh reach his school? Rajesh walks to the main road to board the school bus. He reaches school by bus. How does Rajesh reach his school? Rajesh reaches his school by the school bus. That way we are writing. And again, when does Rajesh take his breakfast? Rajesh takes his breakfast at 7:30 to 7:45 a.m. between 7:30 to 7:45 a.m. Takes. And how long does Rajesh stay at school? Rajesh stays at school from 8:45 to 4:30 p.m. That way we are answering them in simple present. Does is there, and with the verb we are putting s, gets up. Rajesh gets up at 5 a.m. Gets up from bed. That way we are answering the simple present. Now, present continuous tense. Here, Sindhu is practicing running. Practicing running, is practicing, are watching,
or drawing, is giving, or playing. These are all underlined, you can see, and that gives you the present continuous tense. Here I said present continuous tense is, am, are, and verb with, that is in present participle. So here complete the sentences. The old man is silent. He dash on what advice he has to give to the soldiers. He is pondering. P-O-N-D-E-R is given. ing we are adding, pondering. Sir, here it is R. Shall I put double R? No. P-O-N-D-E-R. Before the consonant we have the vowel, and so we are not putting this thing. Ponder. Right? So R is helping to make the sound there. It is not consonant. And so we are adding only ing, not double R ing. He has not done his homework. He dash it now. He is doing it now. And next comes your, you must carry your umbrella. It dash heavily. It is raining heavily. Rain is there. A-I-N, two vowels here, and so there is no double N. Don't disturb her. She is studying very seriously. That way we are putting it. And WH question, we know why, what, who, whom, right, which. Here you see where, whom, which, when, how, who. These are called as WH questions. And most of the questions we are putting with these things. Now read the following paragraph and take questions using appropriate WH word. The first one is done for you. Here, Dilip and Sindhu are in the class. Where are Dilip and Sindhu? Sindhu is sitting in the front row. Where is Sindhu sitting? Right? Chandu is reading English. What is Chandu reading? But Sindhu is doing exercise. What is Sindhu doing? Likewise, with what, where, which, why, we can put the questions to bring about as an answer for each and every sentence. So, that is what we have learned here in this class. Now, writing skills will be given here. If you see, a letter has been given to you here. And if you see to the right hand top corner, Tallada, 29th November 2011. Here 29th November, after that we have a comma, 2011 we have a full stop. Tallada, after Tallada we have comma there. And how to address it? Salutation it is called. Dear Raju, because he is his friend. I am fine here and hope the same with you. Remember this phrase or this sentence. I have been to my uncle's place in Hyderabad during Dasara holidays. In Hyderabad, I visited Ramoji Film City, Nehru Zoological Park, Charminar and Salarjung Museum. I liked all the places very much. It was a thrilling experience for me. Make a trip to Hyderabad in the summer vacation. There are so many tourist places in Hyderabad that are worth visiting. Yours lovingly, Kamlesh. And if you see here, address on the envelope also has been given. But first the name, second house number, third is the road and the area, Palvancha, and then pin code has been given. That way we have to write a letter very neatly in this manner. And here you see, right hand side, place of writing and date of writing. Here salutation. Paragraph started, 5 spaces left. 2 paragraphs have been given. Means when we are writing a letter, you should write very clearly into 2 or 3 small paragraphs. And this place of writing, date of writing is a must. And after the place of writing a comma, after the date, after the month, comma and year full stop is a must. Dear Raju, comma is a must. These are all the small things we have to remember. Why?
this letter writing goes into the category of your minor discourse. It has 5 marks. The letter writing. You should learn for the 5 marks. Right? So here a letter has been shown and you have to write a letter to your friend describing a place that you have visited recently, Hyderabad. Is already given. So study the following passage carefully. Use capital letter whenever necessary. Capital letters very must. We are writing Hyderabad with not capital letter. It is wrong. Your name, it should be a capital letter. Place of the name of the place, capital letter. Name of a month, capital letter. All the names, proper nouns should be capital letters. Now, Rabindranath Tagore, R capital letter, Tagore, T capital letter, was one of the greatest poets of 20th century. After full stop, whether it is a name or not, the first word and its first letter should be capital. Here, full stop, he was, H-E, he should be capital. Only a great poet, an artist, but also a musician and a reformer, full stop. Again he started, that H should be capital. Was the first Indian to receive the Nobel Prize. It is the name of a prize, so N should be capital, Nobel Prize. That way, again, write a paragraph describing how you generally spend your leisure time. So how you do it, how you spend your leisure time, watching TV or watching your PC or playing games in your PC, all these things you can write a paragraph, you have to write in a neat lines, which comes first and which goes next, that you have to see to it. So now this 8th chapter is also finished. There is, you can see a story here, and by seeing this itself you can understand it is a Tenali Rama story. It is a very easy story in that one listening practices. There you can see that, read it. It is a very easy story and very easily you can understand it. Are there any questions here? Here there are certain things you have to pick it up. So after when you read that, you can pick up and answer these things easily. That is only the exercise, and so I am not reading it for you. So now all the 8 chapters have been completed. You read it, you listen to it, you practice it, and all the 40 out of 40 you can get. Remaining 20, your classwork book, your what we call as discourses and all these things you have to maintain. Then you will get 10 marks, 50 marks you will get. If it is 80, 20 marks will be there, it will be added there. So totally you have to work hard for English. It is easy thing, I made you easy for that. So listen to it, practice.